డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. గోల్డ్ టైం, ట్రేడింగ్ టైం. కరెంట్గా అనౌన్స్మెంట్స్ ఏమీ లేకుండా మార్కెట్ అంతా సైడ్ వేస్ మూమెంట్ మనం గోల్డ్లో, సిల్వర్లో చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వీక్ ఫెడ్ స్పీచెస్ ఉన్నాయి. దాని ద్వారా కొంత మార్పులు గోల్డ్లో, సిల్వర్లో వచ్చే అవకాశం కనపడుతున్నా కరెంట్ ట్రెండ్ మాత్రం ఒక సైడ్ వేస్ టు డౌన్ ట్రెండింగ్ ఛానల్ మనం చూస్తున్నాం. ఫస్ట్ గోల్డ్ విషయానికి వస్తే బాటమ్ సైడ్లో మనకు ఒక మేజర్ సపోర్ట్ సిల్వర్ ఫ్యూచర్ లెవెల్స్ ఎంసీఎక్స్లో చూస్తే 70,800, దాని నెక్స్ట్ 71,180. అప్పర్ సైడ్ విషయానికి వస్తే ఒక ఛానల్ రెసిస్టెన్స్ 72,300, అలాగే 72,800. అబౌవ్ దాట్ 73,000 అండ్ 73,500 మనకు కనపడుతూ ఉంది. ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండింగ్ ఛానల్గా మనం చూస్తున్నాం. ఈ ఛానల్ బ్రేక్ అవుతే మాత్రం ట్రెండ్ అనేది స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఒక ట్రేడింగ్ జోన్లో మనం గోల్డ్ని చూడగలుగుతాం. బాటమ్ సైడ్ 70,250 to 300 ఒక మేజర్ సపోర్ట్గా చూడొచ్చు. ఇది ట్రేడర్స్కి మంచి సులభమైన సమయం. ఎందుకంటే ఎప్పుడైనా ఫస్ట్ టెక్నికల్గా ఒక ఛానల్లో ఒక సెక్యూరిటీ ట్రేడ్ అవుతున్నప్పుడు న్యూస్ కూడా ఏమీ లేకపోవడం వల్ల ఆ ఛానల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఒక ట్రేడింగ్ రేంజ్ గోల్డ్ ఫామ్ చేసుకునే అవకాశం మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. సో బాటమ్ సైడ్ 70,300 ఈజ్ అ వెరీ గుడ్ లెవెల్. అలాగే ఇన్వెస్టర్స్కి కూడా 70,350, 300 లెవెల్స్ వస్తే మాత్రం ఒక గుడ్ బయింగ్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. బట్ దాని అబౌవ్ 70,800 అండ్ 71,200 కూడా వెరీ గుడ్ టెక్నికల్ సపోర్ట్గా మనం చూడొచ్చు, షార్ట్ టర్మ్ సపోర్ట్గా కూడా మనం చూడొచ్చు. సో ట్రేడర్స్ ఎంసీఎక్స్లో 71,200 గోల్డ్ ఫ్యూచర్స్ కరెంట్ మంత్ కాంట్రాక్ట్ లెవెల్స్లో నేను చెప్తున్నాను 71,200. బట్ ఫ్రైడే క్లోజింగ్ మాత్రం ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ విత్ హ్యూజ్ వాల్యూమ్ మనకు కనపడుతుంది. కాబట్టి ఒక వీక్నెస్ అనేది కనపడుతుంది. బట్ జనరల్గా హాలిడే తర్వాత, సాటర్డే సండే సెలవు తర్వాత మండే నాడు గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు ఎంసీఎక్స్లో. సో దేర్ కెన్ బి సర్ప్రైజెస్ ఆన్ మండే, బట్ దెర్ ఈస్ అ వీక్నెస్. ఇన్ కేస్ మండే నాడు మనకు గోల్డ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 72,500 అండ్ 72,800 వస్తే ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ మనం గోల్డ్లో చూడగలుగుతాం. అలాగే బాటమ్ లెవెల్స్లో మాత్రం 71,200లో మాత్రం గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అండ్ మేజర్ సపోర్ట్ 70,750 to 800 అండ్ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ 70,250. నా సిల్వర్ విషయానికి వస్తే ఇది కూడా మనం ఒక డౌన్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ చూస్తున్నాం. ఈ ఛానల్ బ్రేక్ అయితే మన లాంగ్ టర్మ్ పాజిటివ్ ట్రెండ్ ఏదైతే ఇంటాక్ట్ ఉంది అని మనం చెప్తా ఉన్నామో ఆ పాజిటివ్ ట్రెండ్ అనేది సిల్వర్లో కంటిన్యూ అవ్వడానికి 92,000 అబవ్ ఫస్ట్ ఇండికేషన్, 96,000 అబవ్ కన్ఫర్మ్ ఇండికేషన్. బట్ ఫ్రైడే నాడు ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి హ్యూజ్ వాల్యూమ్ మనం చూసాం సిల్వర్లో. సో ఇది ఇంకా నెగటివ్ వెళ్ళే అవకాశం మాత్రం కనబడుతుంది. బాటమ్ లెవెల్ 87,800, 87,400 అండ్ 86,200 మాత్రం ఒక మేజర్ సపోర్ట్స్గా బిహేవ్ చేసే అవకాశం నెక్స్ట్ వీక్ కనబడతా ఉంది. బట్ 86,200 to 300 వస్తే మాత్రం ఇన్వెస్టర్స్ కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ లెవెల్లో 86,250, 300 లెవెల్ నేను సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ లెవెల్ చెప్తా ఉన్నాను. 86,200, 300 వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ బై. అండ్ 87,400 to 87,900 ఇస్ ఆల్సో టెక్నికల్ బౌన్స్ అయ్యే అవకాశం ఆ లెవెల్లో ఉంది. కాబట్టి ఎంసీఎక్స్లో అది ట్రేడర్స్కి ఉపయోగపడే లెవెల్గా మనం చూడొచ్చు. ఆ లెవెల్స్ నుంచి మనం బై చేస్తే అప్పర్ సైడ్ 90,000 అండ్ 90,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ షార్ట్ టర్మ్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ 91,250గా మనం ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ చూస్తున్నాం. ఆ ట్రెండ్ లైన్ క్రాస్ అయితే 91,800 ఒక క్రిటికల్ రెసిస్టెన్స్గా మనం చూస్తున్నాం. బేసిక్గా ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక 4 to 5% రేంజ్లో
ట్రేడింగ్ రేంజ్లో గోల్డ్ అండ్ సిల్వర్ మూమెంట్ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతూ ఉంది. సిల్వర్లో మాత్రం క్లియర్గా ఒక 4 to 5% మూమెంట్ వీక్లీ బేసిస్లో, డైలీ బేసిస్లో మాత్రం మనకు ఒక 2% వరకు, అంటే దాదాపుగా 2000 రూపీస్ నుంచి 2500, అంటే 2 to 3% డైలీ మూమెంట్ మనం సిల్వర్లో చూస్తూ ఉన్నాం. గోల్డ్ విషయానికి వస్తే మాత్రం డైలీ మూమెంట్లో దాదాపుగా 71,000 పాయింట్స్ మూమెంట్ చూస్తున్నాం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఐ వుడ్ సే అరౌండ్ 1.5-2% మూమెంట్ మనం గోల్డ్లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాలటిలిటీ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అగైన్ ఫెడ్ మీటింగ్ వరకు మనకి యాక్షన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఈ సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ మాత్రం డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. ఇది ట్రేడర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ, ఇన్వెస్టర్స్కి కూడా ఒక మంచి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ. మనకు ఒక బాటమ్ లెవెల్లో వచ్చే అవకాశం నెక్స్ట్ వీక్లో గోల్డ్లో, సిల్వర్లో కనిపించే అవకాశం మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. నెక్స్ట్ న్యూస్, నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ వరకు ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి బాటమ్ లెవెల్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ మాత్రం కనిపించే చార్ట్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి బీ అలర్ట్, బీ యాక్టివ్ and act smartly with proper stop losses and proper position sizing and with clear direction and clear trading plan లో చేస్తే ఒక మంచి ఆపర్చునిటీ మాత్రం మనకు గోల్డ్, సిల్వర్లో నెక్స్ట్ వీక్లో కనపడుతూ ఉంది. సో ఈ లెవెల్స్ని నోట్ చేసుకొని మీరు కూడా మీ చార్ట్ అనాలిసిస్ చేసి తగిన డెసిషన్ తీసుకొని మీరు ట్రేడ్ చేయగలరు. రిమెంబర్, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అన్నీ రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్తగా అనలైజ్ చేసి కేర్ఫుల్ ఎంట్రీస్, కేర్ఫుల్ ఎగ్జిట్స్ విత్ స్టాప్ లాస్ ట్రేడ్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.